నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. డిఎస్పీ నళిని, దోమకొండ నళిని పరిచయం అక్కర్లేని పేరు. ఉద్యమ సమయంలో కీలక పాత్రను పోషించారు ఈవిడ. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈమె పేరు ఎక్కడా వినిపించలేదు, కనిపించలేదు. ఇన్నాళ్లకు మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం కావడంతో తెరపైకి వచ్చింది. నళిని మళ్లీ విధుల్లో చేరాలని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిఎస్పీగా కాకపోతే అదే హోదా కలిగిన ఉద్యోగం వేరే శాఖలో ఇచ్చేలా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. 2009 డిసెంబర్ 9న అంటే సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం ప్రకటన చేసిన రోజే తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం న్యాయంగా పోరాటం చేస్తున్న ప్రజలపై లాఠీ చార్జ్ చేయలేనని నళిని ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఢిల్లీలో 8 రోజుల పాటు ప్రాణాలకు తెగించి మరీ అమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే ఆమె రాజీనామా చేసిన రాత్రే ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన వచ్చింది. ఆ సమయంలో నళిని పేరు ఉమ్మడి రాష్ట్రంలో మారుమోగిపోయింది. కానీ కొన్నాళ్లకు ఆమె పేరు కనుమరుగయ్యింది. ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసిన నళిని రాయబారపు రియల్ స్టోరీ మీకోసం. నళిని 1975లో దోమకొండ సత్యనారాయణ, సత్యలక్ష్మిలకు జన్మించారు. ఆమెకు 18 ఏళ్ల వయస్సులోనే రాయబారపు నరేందర్తో వివాహం కూడా జరిగింది. కోడలిగా వరంగల్ జిల్లా దామెర గ్రామంలో అడుగుపెట్టిన నళిని ఉన్నత స్థాయి ఉద్యోగ సాధించాలని లక్ష్యంతో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీని, వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫార్మసీ కోర్సును, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్, బీఈడి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నుంచి ఎంఏ తెలుగు కూడా పూర్తి చేశారు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నళిని మొదట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2007లో అంటే నళిని 31 ఏళ్ల వయస్సులో గ్రూప్ 1 పరీక్షలో నేరుగా మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. అంతేకాదు డిఎస్పీగా ఉద్యోగాన్ని కూడా సాధించారు. ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశగా విధుల్లో చేరారు. అప్పుడే అంటే 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తన పదవికి రాజీనామా చేసి మద్దతును తెలియజేశారు. అప్పటికి ఆమె మెదక్ జిల్లాలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 3 కోట్ల ప్రజల గోడు వినిపించుకోలేని ప్రభుత్వంలో తాను పని చేయలేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అదే రోజు రాత్రి చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. తర్వాత సీమాంధ్రులు అడ్డుపడడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ సమయంలో నళిని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే జరిగే నష్టాలపై నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ న్యాయంగా ప్రజల పక్షాన నిలబడుతుందని నమ్మిన నళినికి అప్పటి రోషయ్య తన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చారు. అలా 2010 మార్చిలో మళ్లీ ఉద్యోగంలో చేరారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం నళినిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేసింది. అన్నీ భరించిన నళిని ఉద్యోగం కంటే ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అలా 2011 నవంబర్ 1న ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. 2012లో తెలంగాణలోని పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నళినిని గుర్తించని వారే కరువయ్యారు. ఆ తర్వాత పూర్తి ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయారు. అలా 12 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నళిని ఉద్యోగంలో చేరాలని లేఖ రాశారు. ఆయన అందుకు బదులుగా నళిని కూడా సీఎంకు లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ఉద్యోగానికి దూరమైన తనను బంధుమిత్రులంతా వెలివేశారని, ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం తన జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని అన్నారు. అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని, వేద ప్రచారకులాలిగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి నిజంగా న్యాయం చేయాలని అనుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేయాలని కోరారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్స్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ఆమెకు వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఇతర శాఖలో ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నళిని తనకు మళ్లీ ఉద్యోగం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.